ఎవరైనా నిన్ను ఇలా అడిగారా? నీ జీవితంలో ఇంత సమస్యలున్నా ఇంకా నీవు ఎలా నిలబడుతున్నావు అని? నిజం చెప్పాలంటే నా బలం నేను కాదు. ఎందుకంటే కొన్ని రాత్రులున్నాయి, ఎన్నో రాత్రులు ఏడుస్తూ నిశ్శబ్దంగా పండుకున్న రాత్రులు, కన్నీటితో ఏడుస్తున్న రాత్రులు. కొన్ని రోజులున్నాయి ఎంత ప్రార్థించినా సమాధానము రాలేదని అనిపించిన రోజులు. కానీ ఆ బాధ మధ్యలో కూడా నన్ను నిలబెట్టిన ఒక నిజం ఉంది. నా యేసయ్య నన్ను వదలడు. నేను పడిపోయినా ఆయనే నా చెయ్యి పట్టి లేపుతాడు. నేను దారి తప్పినా ఆయనే నన్ను తిరిగి నడిపిస్తాడు. అందుకే నేను భయపడను. ఎందుకంటే బైబిల్ ఇలా చెబుతుంది, నేను నిన్ను ఎన్నడూను విడవను, నిన్ను ఎప్పుడునూ వదలనని. హెబ్రీయులకు 13వ అధ్యాయం 5వ వచనం. అందుకే గుర్తుపెట్టుకో, నీ బాధ తాత్కాలికం, నీ దేవుడు శాశ్వతం. నీ పరిస్థితి ఏదైనా మార్చగలిగే రోజు ఒకటి ఉంది. అది ఏ పరిస్థితి అయినా అది ఆయన చేతిలో పెట్టు. నీవు కన్నీళ్లు విడుస్తున్న ప్రతి సమయము, ప్రతి బాధ, ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవిలల్లో దాచిపెట్టి ఉన్నాడు. నీ కన్నీళ్ళు వ్యర్థము కాదు, నీ బాధ వ్యర్థము కాదు, నీ ఏడుపు వ్యర్థము కాదు, నీ ప్రార్థన వ్యర్థము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రతి కన్నీరును ఆయన చూస్తున్నాడు. కాబట్టి విశ్వాసముతో నీ దేవుడు ప్రతి సమస్యలో నీకు విజయమునిస్తాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడవనని వాగ్దానము చేసిన దేవుడు, నిన్ను ఎన్నడూ విడవడు, నమ్మకమైన దేవుడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. యేసయ్యా, ఎంతమంది అయితే మాటలు వింటున్నారో వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి. ప్రభా, నీవే నిజమైన దేవుడు, నీవు నమ్మకమైన వాడు, మమ్మల్ని ఎన్నడూ విడవనని వాగ్దానము చేసిన దేవా, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, బాధ అయిన, ఇరుకైన, ఇబ్బంది అయిన ప్రభా, మా తోడుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా, ధైర్యపరచండి, విశ్వాసములో స్థిరపరచమని అడుగుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.